హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ అంటే బలవర్ధకమైన లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూలు నేను కార్న్స్తో అంటే ఎండిన మొక్కలతో పౌడర్ చేసి ఇలా లడ్డూల్లా చేశానండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనకి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా వీటికి నేను ఎండిన కార్న్స్ని తీసుకున్నాను. ముందుగా ఈ ఎండిన మొక్కల్ని ఒలుచుకొని వాటిని వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పై ఒక బాండిని తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ పౌడర్ని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అప్పుడైతే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా మనం ముందు మొక్కల్ని వేయించుకున్నాము, కానీ ఇలా కొంచెం నెయ్యిలో వేయించుకుంటే దూరగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొక్క పిండిని ఒక 1.5 కప్పు వరకు తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లంని తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వేడి చేసుకోవాలి. ఈ లడ్డులకి మెయిన్గా పాకం ఏమీ అవసరం ఉండదండి, కానీ మనకి మామూలుగా కలుపుతుంటే ఇలా కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా మెల్ట్ అయ్యి జిగురులాగా రాగానే స్టవ్ని స్లిమ్ మీద పెట్టుకొని ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాన్ని దీనికి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ముందుగా మిక్సీ జార్లో ఒక 5 to 6 వరకు బాదం, అలాగే ఒక 5 to 6 వరకు కాజు, ఒక 2 ఇలాచీలు కలిపి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కనుక వాటిని కూడా నేను యాడ్ చేశాను. పిల్లలకి ఇస్తే మాత్రం చాలా బలవర్ధకమైన ఫుడ్ అండి ఇది. చివరిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండల్లా కట్టుకుంటే సరిపోతుంది. ఈ లడ్డులని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా అన్నిటినీ లడ్డూల్లా కట్టుకుంటే మక్క పిండితో చాలా టేస్టీ అయిన బలవర్ధకమైన లడ్డు రెడీ అయింది. చూసారా? మెయిన్ ఇందులో కాల్షియం కానీ ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ పుష్కలంగా ఉంటుందండి. అందుకే వీటిని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఈ లడ్డులను చాలా చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. వీటికి ఇట్లా ముదురు పాకం కానీ అలా పాకు రావాల్సిన అవసరం లేదు కనుక చాలా ఈజీ మెథడ్ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఈ మక్క పిండిలోనే డైరెక్ట్గా మనం గ్రైండర్ చేసేటప్పుడు నెయ్యిని అలాగే కొద్దిగా బెల్లంని వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నెయ్యి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కూడా మనం లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికంటే ఇలా చేసుకోవడం చాలా చాలా ఈజీ మెథడ్ అండి. కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ని కొంచెం క్రష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చివరగా కాజుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ యమ్మీ మక్క లడ్డు రెడీ అయింది. పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో బలవర్ధకమైన ఈ మక్క లడ్డుని ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.